అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మరి నేను కూడా అందరు సంతోషంగా ఉండాలని ఇష్టపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. మరొక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం చెప్పుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సైన్యములకు అధిపతి అగు యెహోవా రాఫా, మీకు స్తోత్రం నాయన. నీ కృప, నీ కనికరం చేత ప్రభువా, అయా ప్రభువా నా తండ్రి నాయన, యోగ్యత లేదు, అర్హత లేదు, ఏ మాత్రము ప్రభువా, అయా ప్రభు అర్హత లేదు, కానీ కేవలం నాయన ప్రభువా, అయా ప్రభా నీ బూరగా మాత్రం నన్ను వాడుకోడాడి. అయా నీ బిడ్డనైనా నన్ను ప్రభా నువ్వు బలపరచండి. అయా ప్రభా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. అయ్యా వాక్యం నీది, మాట్లాడే దేవుడవు నీవు నాయన. అయా నీ వాక్కు నాయన, అయా నీ వాక్కు ద్వారా మాతో, నాతో మీరు మాట్లాడే దేవుడు వేసయ్యా. వాక్యమైన దేవుడవు కనుక మా హృదయాలలో ప్రభా నీ వాక్కునైనా నూరంతలుగా ఫలించుటకు నీ కృప దయచేయి. దుష్టుడైన అపవాదిని అగ్గిలా కాల్చివే. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరు ప్రభా అయా బలమైన ఆత్మపూర్ణులుగా నీ వాక్యం విని ప్రభా గ్రహించి ప్రభా నీలో ఎదిగి ఫలించుటకు నీ కృప దయచేయండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్న భాగంలో నుండి కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు విందాం. దేవుడు నీతో, నాతో, మనందరితో ఏమని మాట్లాడుతున్నాడో మరి మనము శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు గల దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క దేవాలయం పేరేంటి? శృంగారం అనే దేవాలయం. శృంగారం అనే దేవాలయం అంటే, శృంగారం అంటే ఏం తెలుసా? చాలా అందమైన దేవాలయం. యేసయ్య మందిరం అంటేనే చాలా సుందరమైంది, అందమైంది. ఎందుకంటే మరి దేవాలయము ఎంత అందముగా ఉందో నీ హృదయం కూడా ఒక దేవాలయం. హల్లెలూయా. నీ హృదయం కూడా అలాగనే శృంగారం అనే దేవాలయం లాగా అందంగా ఉండాలి. బాహ్య స్వరూపం అందం ముఖ్యం కాదు, కానీ అంతరంగంలో నీ హృదయము చాలా అందంగా ఉండాలి. ఎందుకంటే నీ హృదయమే దేవాలయం. ఏంటిదట నీ హృదయం? ఈ యొక్క దేవాలయంలో నిత్యము ఆరాధన జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. మరి మీ హృదయాలన్నీ కూడా నా హృదయం దేవాలయం, మీ హృదయం దేవాలయం. మనం అందరం కూడా నిత్యం మన హృదయంలో నిత్యము ఆరాధన జరుగుతూ ఉండాలి. మరలా మనం ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తాం? మందిరానికి వస్తామా? దేవాలయానికి వస్తామా? రామా? మరి మనది యేసుక్రీస్తు దేవాలయం, అవునా? యేసుక్రీస్తు దేవాలయానికి ప్రతి ఆదివారం వస్తూ ఉంటాం కదా. అయితే మరి ఇక్కడ పేతురు యోహాను ఏం చేసిర్రు తెలుసా? ఎవరెవరు? నేను అడుగుతా ఉంటే మీరు ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పాలి. పేతురు యోహాను ఎవరు? ఎంతమంది? ఇద్దరే, పేతురు యోహాను. ఆ ఇద్దరు మరి ఎప్పుడో సండే మాత్రమే వస్తున్నారా? చెప్పండి. సండే మాత్రం రావట్లే. ప్రతి దినము పగలు 3 గంటల సమయంలో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వస్తూ ఉన్నారట. హల్లెలూయా. మరి ఒక ఆదివారం రావడానికి వెనుక పోదామా, ఈరోజు వద్దా, వర్షం వచ్చేటట్లుంది, లేకపోతే ఎండ బాగుంది అని వెనకడుగు వేస్తూ ఉంటాం. సోమరితనం బాగా కదా. అయితే ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం. అయితే శరీర క్రియల్ని నెరవేర్చకూడదు, ఆత్మకే లోబడాలి. హల్లెలూయా. ఆత్మకు లోబడ్డప్పుడు దేవుళ్ళో దినదినము ఎదుగుతూ ఉంటాం మనం. హల్లెలూయా. ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ ఉండాలనే ఆశ మనకు ఉంటుంది, కానీ శరీరం ఏమంటుంది? రేపు ఉందులే, ఈరోజు ఎందుకు,
తినేసి ఆకలి బాగా వేస్తుంది అనేసి శరీరం చెప్తుంది. అయితే శరీరం మాట వినకూడదు, ఆత్మ చెప్పిన మాట వినాల. ఎందుకంటే దయ్యపు శక్తులు తొక్కబడాలంటే, సాతాను క్రియలు మరి తొక్కబడాలంటే, మరి మనం ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే బలంగా ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి, కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన మొర దేవుడు ఆలకిస్తాడు. అయితే ఇక్కడ పగలు 3 గంటల సమయంలో మరి పేతురు యోహాను దేవాలయమునకు ఆ మెట్లెక్కి వెళ్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? దేవాలయంకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుకతోటే కుంటివాడైనటువంటి ఒక భిక్షం అడుక్కునేవాడిని ఎవరో కొందరు మోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారట. ఎందుకంటే చర్చి కాడికైతే చాలామంది వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు వానికి 10 రూపాయలు 5 రూపాయలు ఎంతో కొంత మరి వాడికి వేసినప్పుడు వాడు ఆ డబ్బులతోటి పోషింపబడతాడని చెప్పి మరి అక్కడికి రోజు ఆ భిక్షగాన్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉంటారట. వచ్చిన భక్తులు కూడా అయ్యో పాపం కుంటోడు కదా, ఏం పని చేసుకోలేడు కదా అని చెప్పి 10 రూపాయలు 5 రూపాయలు ఎంతో కొంత వాడికి ఇస్తూ వస్తూ ఉన్నారు. అయితే రోజు కూడా ఆయనకు అలాగనే మరి భిక్షం అడుక్కోవడం అలవాటైపోయింది. హల్లెలూయా. మనకు కాళ్ళు చేతులు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పనికి వెళ్తున్నాం. కుంటోళ్ళు గుడ్డోళ్ళు ట్రైన్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, దేవాలయాల దగ్గర వాళ్ళు ఏం చేస్తారు? భిక్షం అడుక్కుంటారు. ఏం అడుక్కుంటారమ్మా? మీరు అందరు కూడా నా వైపే చూడాలి, చెప్పిన వాక్యం శ్రద్ధగా వినాలి. ఎట్లాగైనా మీరు బైబిల్ తీసి చదవడం అంటే చదవలేరు కాబట్టి చెప్పింది శ్రద్ధగా వినాలి. ఎందుకంటే బైబిల్ చదువొచ్చిన వాళ్ళంటే చదువుకుంటారు, చదువు రాని వాళ్ళు ఏం చేస్తారు? వింటే ఆ యొక్క వాక్యం మీలో ఫలిస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అవునా కాదా? అందుకనే వాక్యం ఎప్పుడైనా ఎవరైనా వాక్యం చెప్తూ ఉంటే శ్రద్ధగా వినాలి. అప్పుడే మన ఆత్మ బలంగా ఆత్మీయంగా బలపడుతుంది. హల్లెలూయా. అయితే ఏ సమయంలో వాళ్ళు వచ్చారట దేవాలయానికి? పగలు ఎన్ని గంటలకు? 3 గంటలకు. అవునా కాదా? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అట. ఏం కాలం అది? ప్రార్థన. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు అంటే వేకువజామున 3 గంటలకు కూడా ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్నం 3 గంటలకు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అది ప్రార్థనా కాలం అని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మరి ఆ యొక్క పేతురు యోహాను ప్రభుతో తిరిగిన శిష్యులు యేసయ్యతోటి సహవాసం చేస్తూ మరి మీరు మాతో ఎలా నడుస్తూ ఉన్నారో, ఎలా నాతో మాట్లాడుతూ ఉన్నారో అట్లా యేసయ్యతో మరి నడిచినటువంటి శిష్యులు ఎవరెవరు? ఈ యొక్క యోహాను పేతురులు వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు. అయితే యేసు ప్రభు మరి ఎలా ప్రార్థన చేసుకుంటాడో వీళ్ళకి తెలుసు. రాత్రంతా ప్రార్థన చేసుకుంటాడు, పగలంతా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు. మరి నీవు నేను మనము ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు అని దేవుడు కూడా మనల్ని లెక్క అడుగుతాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏ లెక్కలు ఉండవు, కానీ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది. అక్కడ తీర్పు దినాన మనం అన్నీ లెక్క చెప్పవలసి వస్తుందట. మరి సోమరిగా నిద్రపోయినమా, సోమరిగా మనం వాక్యం వినకుండా మరి సోమరిగా నిద్రపోయినమా, మందిరానికి ఎన్నిసార్లు వచ్చావు, ఎన్నిసార్లు మందిరం నుండి వెళ్ళి వేరే ఇతర పనులు చేసుకున్నావు, అంతా కూడా లెక్క ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడిపినావు దేవుని దగ్గర లెక్క ఉంటుంది. నువ్వు కార్చిన కన్నీరు కూడా ఆయన దగ్గర ఒక బుడ్డి ఉంటుందట. ఆ బుడ్డిలో నీ కార్చబడిన కన్నీరు కూడా దాంట్లో నింపబడుతూ ఉంటుందట. ఎన్ని డ్రాప్స్ కార్చినవో, ఎన్ని చుక్కల కన్నీరు కార్చినవో అన్నీ కూడా ఒకటి నింపుతూ ఉంటాడట. ఆయన దగ్గర ఒక బుడ్డి పెట్టుకున్నాడు. నీకొకటి, గ్రేస్ మనకు ఒకటి, వీళ్ళందరికీ ఒక్కొక్క పేరు కలిగి ఒక్కొక్కటి సుశీలమ్మ ఎంతసేపు కన్నీరు గార్చి ప్రేయర్ చేసింది, మరి అమ్మగారు ఎంతసేపు కన్నీరు గార్చి ప్రార్థన చేసింది, వీళ్ళందరి పేరున మరి దేవుడు ఒక్కొక్కరికి మీరు గార్చిన కన్నీరు ఆయన దగ్గర లెక్క ఉంటుంది. కాబట్టి కన్నీటితో ప్రార్థన చేయాలి, బలమైన ప్రార్థన. ప్రతి వారం దేవుని సన్నిధికి రావాలి. మీకు సమయం, ఈరోజు కూలి పని ఎక్కడ లేదు, ఎక్కడ ఏ డ్యూటీ లేదు, ఎక్కడ ఏం పని లేదంటే ఉత్తనే సోమరిగా నిద్రపోతారా? వెంటనే ఏం చేయాలి? మందిరం దగ్గరికి వచ్చేసేయాలి. ఎంతమంది వచ్చారు అక్కడికి?
ఇద్దరిద్దరు చొప్పున వచ్చారు. ఎందుకంటే ఒక ఆమె సోమరిగా ప్రార్థన చేసుకుంటే అట్లనే నిద్రపోతుందేమో అని ఏకీభవించడానికి పక్కన ఇంకో వ్యక్తి వచ్చిండు, పేతురు యోహాను. హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తున్నా, మీరు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇద్దరిద్దరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక ఆమె ప్రార్థన చేస్తా అంటే ఇంకొక ఆమె ఏకీభవించవచ్చు, ఒక అతను ప్రార్థన చేస్తా అంటే ఇంకొక అతను ఏకీభవించి ప్రార్థించవచ్చు. అప్పుడు మెలకువ ఉంటుంది. మీరు వ్యక్తిగత ప్రార్థన వేరే, సహవాసంతో కలిసి ప్రార్థించేది వేరే. మరి ఇలా అన్నీ మరి దేవుని యొక్క వాక్యాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి వీరిద్దరు కూడా ప్రార్థన చేసుకుందామని వచ్చినప్పుడు అస్సలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అయితే అక్కడ భిక్షం అడుగుకొనుటకు, వాక్యం చదువుకుంటే చెప్తే మీకు అర్థం కాదు, ఒక కథలాగా చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. హల్లెలూయా. ఎంతమంది మరి మెలకుగా ఉండి వాక్యం వినాలని శ్రద్ధ కలిగి ఉన్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించును గాక. ఆమేన్. అయితే ఇక్కడ మరి పగలు 3 గంటల సమయంలో ఆ యొక్క కుంటి అతను, పేతురు యోహాను వాళ్ళు మంచిగా ఒక బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని ఇట్లా సంఖకు ఒక సంచి వేసుకొని గబా నడుచుకుంటూ అమ్మ లోపలికి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని వాళ్ళేమో సంతోషంగా మందిరానికి వస్తూ ఉన్నారు పగలు 3 గంటల సమయంలో. ఈ యొక్క భిక్షం అడుక్కునేవాడు మాత్రం కుంటివాడు. మరి ఆయనకు గుడిలోకి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కుంటాడు. అక్కడ దాకా కొంతమంది మోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడమే, ఎవరినో బతిలాడంగా కొంచెం నన్ను అక్కడ దింపవా, కొంచెం అక్కడికి నన్ను పట్టుకుపోయి వదిలిపెట్టవా అని ఎంతగానో బతిలాడితే అక్కడ తీసుకొచ్చి వదిలేసి వెళ్తున్నారు. అయితే మరి అక్కడ భిక్షం అడుక్కుంటూ ఈ రోజుకు ఈ పూట గడిస్తే చాలు అనుకునే పరిస్థితి కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు? ఆ కుంటివాడు. హల్లెలూయా. అయితే నడవలేడు. మనమైతే ఇప్పుడు గబగబా నడుచుకుంటూ ఇంత దూరం వచ్చాం. కానీ మరి ఆ కుంటివాడు నడవలేని పరిస్థితిలో ప్రతిరోజు కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ మందిరం దగ్గర వదిలిపెట్టి వెళ్తూ ఉన్నారట, దేవాలయం దగ్గర. హల్లెలూయా. ఆ దేవాలయం దగ్గర వదిలిపెట్టినప్పుడు అందరూ కొన్ని డబ్బులు వేస్తూ ఉంటే ఆయన రోజువారీ పూట గడుపుకుంటూ బ్రతుకుతూ వెళ్తూ ఉన్నాడు. అయితే మరి ఒకానొక దినమున ఒక గడియ వస్తుంది. ప్రతి మనిషికి మనం ఏ విషయమైనా ప్రార్థన చేస్తాం కదా, అది దేవుని చిత్తమైన టైం వచ్చే వరకు మనం వేచి ఉండాలి. ఈరోజు చేసా నాకు నెరవేర్చబడలే, ఈరోజు చేసిన దేవుడు నా మొర వినలే, ఈరోజు అదే ప్రార్థన చేసిన అయినా నా మొర వినలేదు అని విసుక్కోకూడదు. ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు నువ్వు విసుకక నువ్వు అదే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. ఇర్మియా గ్రంథం 33:3లో ఏమంటాడు? నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అడుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. అయితే ఈ యొక్క కుంటివాడు అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటూ వచ్చినప్పుడు మరి ఈ పేతురు యోహానులు కూడా మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ పేతురు యోహానులను కూడా మరి ఏదో ఒకటి ఇస్తారు, నేను తీసుకుంటా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడంట. చూసినప్పుడు పేతురు యోహాను దేవాలయంలోనికి ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడిగాడట. హల్లెలూయా. ఏం చేసిండట? గట్టిగా చెప్పాలి. భిక్షం అడిగాడు. ఏమైనా ఇస్తారేమో అనేసి వాళ్ళు తెల్లటి బట్టలు వేసుకొని వచ్చేసరికి అమ్మాయి వీళ్ళైతే కొంచెం పెద్ద వ్యక్తులు ఉన్నట్లున్నారు, మంచిగానే చాలా డబ్బులు ఇస్తారేమో అని వాళ్ళని భిక్షం అడిగాడట. అడిగినప్పుడు మరి వాళ్ళు ఏమన్నారు తెలుసా? హల్లెలూయా. పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. హల్లెలూయా. పేతురు యోహానులు ఏం చేశారట తెలుసా? వాని వైపు తేరి చూసి మా తట్టు చూడు అన్నారట. వెంటనే వాడు ఆశతో చూస్తుండట. అబ్బా నా తట్టు చూడుమని అన్నాడు కదా, అయితే నాకేదో పెద్ద గిఫ్టే ఇస్తారు. అందరు మామూలుగా పావులో ఎంతో కొంత ఇస్తున్నారు, కానీ వీళ్ళైతే మంచిగా ఎక్కువ ఇస్తారు కావచ్చు, అందుకే నా వైపు చూడయ్యా అని నాతో అంటున్నారు కదా అనేసి ఆయన వైపు తేరి చూస్తున్నాడట, శ్రద్ధగా చూస్తున్నాడట. హల్లెలూయా. యేసయ్య అభిషేకం ఉన్న వ్యక్తి ముఖంలో దేవుని కళ ఉంటుంది. హల్లెలూయా. మీరు నమ్మండి నమ్మపోండి, మిమ్మల్ని ఎక్కడికి పోయినా మిమ్మల్ని చూడగానే ఈమె దేవుని బిడ్డ అని గుర్తుపడతారా? ఖచ్చితంగా గుర్తుపడతారు. మనం ఎక్కడికి పోయినా మన మొహం చూడగానే యేసయ్య బిడ్డ, అమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నావా, నువ్వు పాస్టర్ అమ్మవా,
నన్నైతే డైరెక్ట్ అమ్మగారు మీరు పాస్టర్ అమ్మా అంటారా, అవునమ్మా అంటే మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా అని చెప్తా ఉంటారు. అంటే మన ముఖంలో దేవుని కళ కనబడుతుంది. ఈ భిక్షం అడుక్కునే అతనికి కూడా మరి ఆ పేతురు యోహాను ముఖం తేరి చూడమనగానే దేవుని యొక్క శక్తి వాళ్ళ ముఖము చూడగానే వాళ్ళ కనులలో నుండి దేవుని శక్తి వాడిని ఆవరించేసింది. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఆ మాటలో కూడా శక్తిని ఉంచాడు. హల్లెలూయా. యేసు నామములో ఏముంటుంది? శక్తి ఉంటుంది. అయితే మా వైపు తేరి చూడు అనగానే ఆ భిక్షం అడుక్కునేవాడు మరి పేతురు యోహాను వైపు చూశాడు. చూడగానే వెంటనే వారు ఏమని చెప్తున్నారంటే, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. హల్లెలూయా. ఏం చేసిండట? మా యొద్ద వెండి లేదు, బంగారం లేదు. ఉన్నాయా మా దగ్గర? వెండి లేదు, బంగారం లేదు. నజరేయుడైన యేసు నామమున లేచి నడు అని కుడి చేయి పట్టుకొని లేపిండంట. వెంటనే ఆ యొక్క మనిషిలోనికి దేవుని ఆత్మ దిగింది. హల్లెలూయా. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు శీలమండలములు బలం పొందెను. ఎవరిచ్చారు ఆ బలం? దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమని పలికారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పారు. ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున. యేసుక్రీస్తు నామమున లేచి నడు అని కుడి చేయి పట్టుకొని లేపారట. వెంటనే ఆ యొక్క మాట చెప్పిన తోడనే వెంటనే వితిన్ క్షణాల మీద మరి వెంటనే అతను బాగుపడ్డాడు. హల్లెలూయా. పుట్టుకతో కుంటివాడిని ఏ డాక్టర్ అయినా బాగు చేయగలడా? పుట్టుకతోటే కుంటిగా పుట్టాడు అనుకో, ఒక బాబో పాపో, ఎవరైనా ఏ డాక్టర్ అయినా బాగు చేయగలరా? ఎవ్వరు బాగు చేయలేరమ్మా. ఎందుకంటే యేసు నామములో స్వస్థత ఉంది, యేసు రక్తంలో స్వస్థత ఉంది. యేసయ్య సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు గనుక, ఆయనే పునరుత్థానుడై లేచిన దేవుడు గనుక ప్రతి పాపికి మరి విడుదలిచ్చాడు, ప్రతి రోగికి స్వస్థత ఇచ్చాడు. ఈ కుంటివానికి మరి దేవుడు స్వస్థత ఇచ్చాడు. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమనగానే ఆ శీల మండలాలన్నీ బలం పొందుకున్నాయట. ఆ యొక్క సన్నబడిపోయిన పీలబడ్డటువంటి ఆ కాళ్ళు, పోలియో జబ్బు వచ్చిన వాళ్ళ కాళ్ళు ఎట్లుంటాయి? ఎంతో ఘోరంగా సన్నగా ఉంటాయి. వాళ్ళు నడవలేరు, అసలు నిలబడలేరు. మరి నలుగురు ఇట్లా 2-3 పట్టుకొని లేపి నిలబెట్టాలి. అటువంటి వ్యక్తిని మరి మనుషులకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, కానీ దేవుడికి సాధ్యం. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ, మీరందరూ కూడా విశ్వాసులు గమనించవలసిన విషయం ఏంటంటే, నీవైనా నేనైనా పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు మీద ఉంచాలి. మరి ఆయన నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అనగానే ఆయన కుడి చేయి పట్టుకొని లేపగానే వెంటనే లేచాడు. హల్లెలూయా. మరి ఏమైనా డౌట్ పడ్డిండా? అక్కడ డౌట్ పడ్డాడా? అస్సలు పడలే. నేనే కుంటోని, నన్ను లేవమంటాను వేంటయ్యా, నన్ను నడవమంటాను వేంటని అడిగాడా? అడగలే. ఆ మాట మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. నీలో ఏదైనా బలహీనత ఉన్నా, వ్యాధి ఉన్నా, రోగమున్నా, మరి ఎటువంటి సమస్యలున్నా, ఏదున్నా నజరేయుడైన యేసు నామముల ఇప్పుడే అవన్నీ విడిచి వెళ్ళిపోవునుగాక. హల్లెలూయా. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా? మరి ఆ యొక్క కార్యము యేసుక్రీస్తు ప్రభు చేశాడు. పేతురు యోహానులు కాదు చేసింది, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నాడు, ఆ దైవజనులలో ఉన్నారు. హల్లెలూయా. నీలో నాలో కూడా మన ప్రభు ఉన్నాడు. నజరేయుడైన యేసు ప్రభు నీలో నాలో మనందరిలో ఉన్నాడు. మనందరి హృదయంలో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన నామములో స్వస్థత ఉంది. నజరేయుడైన యేసు నామమున లేచి నడుమని చెప్పగానే వెంటనే లేచి నడిచాడు.
మరి పేతురు యోహానులు మరి ఎంత అభిషేకం పొందుకున్నారు, స్వస్థత శక్తి పొందుకున్నారు. మరి ఆ వరం నీకు నాకు మనందరికి కావాలంటే బలమైన ప్రార్థన అవసరం. వారు ఏం చేశారు? పగలు 3 గంటలకు వెళ్ళి ప్రార్థన చేశారు. మీరందరూ కూడా పగలు 3 గంటలకు, వేకువజామున 3 గంటలకు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. మీరు అడిగింది ఖచ్చితంగా ప్రభు కూడా అనుగ్రహిస్తాడు. వాళ్ళకు చేసిన దేవుడు మనకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మరొక దినమున పాత నిబంధన గ్రంథంలో ఎండిన ఎముకలకు జీవం ఇచ్చాడు. ఒక లోయలో అన్ని ఎముకలు యుద్ధంలో చనిపోయిన వారందరినీ కూడా పూడ్చడానికి మరి టైం లేదు, స్థలం లేదు, అవన్నీ కూడా అక్కడ ఒక లోయలో పడేశారు. పడేసినప్పుడు ఒక్క మాట చెప్పగానే వెంటనే ఎండిన ఎముకలన్నీ కూడా జీవం పొందుకున్నాయి. హల్లెలూయా! ఎవరికైనా సాధ్యమేనా? ఒక మనిషి చనిపోతే ఆయన చేతులు యుద్ధంలో ఎక్కడ పడిందో, మరి తల ఎక్కడ పడ్డదో, మొండం ఎక్కడ పడ్డదో, కానీ వాటన్నిటిని ఒక లోయలో తోసిపడేశారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఎండిన ఎముకలు, అసలు గింత కూడా స్కిన్ లేదు, అంటే చర్మం లేదు, అయినప్పటికీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇవన్నీ వినటం, ఒక చేతితో విని ఒక చేతితో వదిలిపెట్టడం కాదు, విని విశ్వసిస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా! విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడు మేలు అనుగ్రహిస్తాడు. నమ్మిన ఎడల దేవుని యొక్క కార్యం చూస్తాం. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఉంటున్నటువంటి కుంటి వ్యక్తి దేవుని మాటను నమ్మాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడు అనగానే వెంటనే లేచి దిగ్గున నడిచి ఎక్కడికి వెళ్ళాడట? దేవాలయంలోనికి. హల్లెలూయా! అంతవరకు ఎన్నడూ దేవాలయంకి వచ్చే అవకాశమే తనకు లేదు. హల్లెలూయా! అయితే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనం చూద్దాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు శీలమండలములు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. హల్లెలూయా! ఏం చేశాడట? దిగ్గున లేచి గంతులు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడట. స్వస్థత పొందుకున్నాను బయటికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలే. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు, స్వస్థత పొందుకుంటారు, కానీ దేవుళ్ళు అంతవరకు స్థిరంగా ఉండలేరు. ఎందుకంటే మరి బంధువులో, స్నేహితులో, మరి ఎవరో కులం చెప్పారనో, మతం చెప్పారనో, ఏయో నానా మాటలకు లోబడి దేవునికి దగ్గరగా జీవించలేక, దేవుని స్వస్థత అయితే కావాలి కానీ, దేవుని ఆశీర్వాదం అయితే కావాలి కానీ, దేవుడైతే వద్దు, అన్నీ కావాలి, దేవుడు చేసే మేళ్ళన్నీ కావాలి కానీ అవన్నీ పొందుకుంటాం కానీ దేవుని దగ్గరికి అయితే రాము, ప్రార్థన చేయము అనుకుంటే మేలు జరుగుద్దా? జరగదు. ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముతావో, దేవుని నిన్ను స్వస్థపరుస్తావో, నువ్వేం చేయాలి? దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ, ఆయన ఏం చేసిండు? గంతులు వేసి, ఉత్తిగానే చేతులు కట్టుకొని కూర్చోలేదట, గంతులు వేస్తూ స్తుతిస్తూ, హల్లెలూయా, స్తోత్రం, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా అని స్తుతిస్తూ 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 దేవాలయంలోనికి వెళ్ళాడట. ఎందుకు? ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా నా సాక్ష్యాన్ని అందరికీ తెలియజెప్పాలి అనే ఆశతో. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో మనందరి జీవితాలలో దేవుడు ఎన్నో 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 మేలులు చేశాడు. మనకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదట. ఏం చేయాలట? బలంగా స్తుతిస్తూ ఆయన యొక్క సాక్ష్యం ఎదుటి వాళ్ళకి చెప్పాలి. అప్పుడు అనేక ఆత్మలు దేవుని తట్టుకు నడిపింపబడతారు. ఎందుకంటే దేవుడు మనకు చేసిన మేలుకు మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? నిత్యము ఆయనను స్తుతించినా ఆయన రుణం మనం తీర్చలేము. హల్లెలూయా! మీరందరు సైలెంట్గా నేను అసలు స్తుతించను అని నోరు మూసుకొని ఉంటానట, ఆ రాళ్ళు కేకలేస్తాయట. హల్లెలూయా, స్తోత్రం, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవా అని ఆ రాళ్ళు సైతం స్తుతిస్తాయట. నిజంగా దేవుడు ఈ కుంటోన్నే బాగు చేసిండు, ఎండిన ఎముకలకే జీవం ఇచ్చిండు. ఆ రాళ్ళు స్తుతించలేవా? ఆయనకు అసాధ్యం అనేది ఏది ఉండదు బిడ్డలారా, సమస్తము సాధ్యమే. హల్లెలూయా! నీకుంటున్న ప్రతి బలహీనత,
నీకుంటున్న ప్రతి వ్యాధి, నీకుంటున్న ప్రతి సమస్య, నీకుంటున్నటువంటి ప్రతి రోగ వ్యాధి బలహీనతల నుంచి ఆయన విడుదలిచ్చే శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడిని బలముగా ఆరాధించాలి. మరి మనకు అసాధ్యమే, నేనేం చదవలేదు, నేనేం చేయలేదు, నాకు ఇది ఎట్లా సాధ్యం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా సాధ్యపరుస్తాడు. నేను కూడా మరి చాలా నార్మల్ స్టూడెంట్, నాకు పెద్ద జ్ఞానం కూడా ఏం లేదు. కానీ నేను చదువుకుంటూ దేవునికి ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని, దేవుని ఎక్కువ స్తుతించేదాన్ని. బాగా స్తుతించడం ప్రార్థించడం అలా చేయడం వల్ల దేవుడు పీజీ వరకు మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేని నా జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా జీవితంలో కూడా తండ్రి లేక, దిక్కు లేక, అనాథగా నేనున్నా. ఒక దినమున ఏ బంధువులు ఆదరించలేని పరిస్థితిలో నేనున్నా. మరి తండ్రి లేని వాళ్లకు ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుందో అది వాళ్ళకే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను కూడా అలాంటి పరిస్థితిలో అనాథగా నేనున్నప్పుడు చిన్నప్పటి నుండే నాకు సండే స్కూల్ ద్వారా మా కుటుంబంలో మా మమ్మీ ప్రార్థన చేయటం నేర్పించడం ద్వారా దేవునికి రోజు ప్రార్థన చేసేదాన్ని, దేవునికి రోజు స్తుతిస్తూ ఉండేదాన్ని. దేవుడు నన్ను మంచి స్థితిలో నిలబెట్టుకున్నాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి భవిష్యత్తునిచ్చాడు. మరి నాకు మరి ఎంతగానో ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. నా జీవితంలో ఎవరు కూడా మమ్మల్ని దగ్గర తీసేవాళ్ళు లేరు, అందరూ తృణీకరించేవారే. కానీ దేవుని ఏర్పాటులో ఉంటే కుంటివాడిని ఎవరు దగ్గర తీసుకోలేదు, అందరూ వెలివేసి వాడిని చర్చిలో కూడా రానియలేదు. మురికిగా ఉంటాడు, స్నానం లేకపోవచ్చు, మరి ఎంతో ఆయన దీనస్థితిలో ఉన్నాడని ఎవరు కూడా మందిరంలోనికి రానియలేదేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఆ కుంటివాణిని దేవుడు కనికరించాడు, దేవుడు కృప చూపించాడు. ఆ యొక్క పేతురు యోహానుల ద్వారా, ఆ ఇద్దరు మరి శిష్యుల ద్వారా మరి ఆ యొక్క కుంటివాణిని స్వస్థపరచడానికి దేవుడు అక్కడ కార్యం చేశాడు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు మానవాళిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు శ్రమ పొందుకొని మరి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు మేలు చేయటం కొరకే ఆయన చేశాడు. మన జీవితంలో కూడా, నా జీవితంలో అసలు నాకు ఈ చదువు వస్తుందా, నేను ఎన్నో ఇంత బాధలో ఉన్నా, నాకు ఇంత సమస్యతో ఉన్నా, ఇవన్నీ గుర్తుంటాయా, ఇవి నేను ఎలా చేయగలను అని నేను ఎంతో బాగా బాధపడుతూ ఉండేదాన్ని. కానీ నిరీక్షణ మాత్రం దేవుడి మీద పెట్టేదాన్ని. చాలామంది లేదు లేదు నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు మాత్రం పాస్ కావు, నువ్వు ఫెయిల్ అవుతావు, నీకు మేలు జరగదు అని నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అయినప్పటికీ ఒకటే గురి పెట్టుకునేదాన్ని, నా యేసయ్య నాలో ఉండగా నాకు విరోధి ఎవడు? నాకు తండ్రి లేకపోవచ్చు, నా తండ్రే నా యేసయ్య, నా గొప్ప డాడీ, నన్ను సృష్టించిన సృష్టికర్తే నాకు తండ్రి, ఆయనే నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? ప్రతి విషయంలో ఆయన నా ఎడల కార్యం చేస్తాడని గొప్ప నిరీక్షణతో ఉండేదాన్ని. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో ఆయన నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. మరి నా చిన్ననాటి నుండి మొదలుకుంటే, నా వివాహ విషయంలో మొదలుకుంటే, నా యొక్క మరి డెలివరీస్ విషయంలో మొదలుకుంటే, ప్రతి విషయంలో మంచి చదువులో మంచిగా పాస్ చేశాడు, వివాహంలో ఘనంగా జరిగించాడు. మరి నాకు పిల్లల విషయంలో 3 కుమారులను ఇచ్చాడు. ఎంతో నా జీవితాన్ని ఆశీర్వదించాడు. నా జీవితంలో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునితో సహవాసం చేయడానికి చాలా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ఈ లోకంలో బంధువులు, స్నేహితులు ఎవ్వరు నన్ను దరి చేర్చుకోకపోయినా, నాకెవ్వరు లేకపోయినా, నా యేసయ్య నాకుంటే చాలు. నా సంఘ బిడ్డలు, నా యొక్క ఆత్మీయ బిడ్డలే, నా యొక్క అక్కలు, చెల్లెళ్ళు, నా బిడ్డలు, నా ఆత్మీయులు, నా అన్నలు, తమ్ముళ్ళు, మీరే నాకుంటే నాకు అంతే చాలు. హల్లెలూయా. మీరందరూ ఉంటే నాకు ఇంకా ఎవ్వరు అవసరం లేదు. నా యేసయ్య నాకు తోడు ఉంటాడు. నా పక్షంగా ఉన్న నా యేసయ్య నాకు తోడుండి ఇంతమంది జనాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఒక 3 పిల్లలు కాదు, శారీరకమైన పిల్లలు ఒక 3 ఉంటే ఆత్మీయమైన పిల్లల్ని దేవుడు ఎంతో ఇచ్చాడు. ఇంకా 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 లక్షల కొలది సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడని దేవుడు నాకు మరి వాగ్దానం ఇచ్చాడు.
దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఎన్నడూ కూడా తప్పుపోదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి వెనక్కు తీసుకునేవాడు కాదు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని వాక్యంలో కూడా ఏమని సెలవిస్తున్నాడంటే ఆ యొక్క కుంటివాడు మరి గంతులు వేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి మరి స్తుతిస్తూ మరి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ మరి సంతోషించాడట. అక్కడున్న జనులందరూ కూడా చూసి విస్మయం పొందారట, ఆశ్చర్యపడ్డాడట. అందరు జనులు దేవాలయంలో చాలామంది ఉంటారు కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటున్న ఒక కుంటివాణ్ణి నజరేయుడైన యేసు నామములో లేచి నడు అనగానే ఆ కుమారుడు లేచి నడుస్తూ ఉంటే మీరందరూ ఆశ్చర్యపోతారా లేదా? ఆశ్చర్యపోతాం. ఒక దినమున మన మందిరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతతో వచ్చారు. మరి ఎవరెవరికి ఏ బలహీనతతో వచ్చాయో మీకు తెలుసు. క్యాన్సర్ జబ్బుల నుంచి విడుదల ఇచ్చాడు, ఎయిడ్స్ రోగముల నుంచి విడుదల ఇచ్చాడు, మరి కుష్ఠ వ్యాధుల నుంచి విడుదల ఇచ్చాడు. మరి ఎంతో బలహీనతలో నుండి భూమి పలిగినట్టుగా పలిగిపోయిన శరీరం అంతా ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్న అటువంటి కుమార్తె మరి యేసు రక్తంతో నజరేయుడైన యేసు నామములో ప్రార్థించినప్పుడు ఆ బిడ్డకు స్వస్థత కలిగింది. కడుపులో గడ్డ అయినప్పుడు ఆ గడ్డ ఆపరేషన్ చేయాలన్నప్పుడు నజరేయుడైన యేసు నామములో ఈ గడ్డ కరిగిపోవును, నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక అని ప్రార్థించినప్పుడు స్వస్థత పొందుకున్నారు. కొంతమంది స్వస్థత పొందుకున్న వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి నిలకడగా ఉన్నారు. కొంతమంది స్వస్థత పొందుకున్న వాళ్ళు మరి స్వస్థత తీసుకొని మరలా బయటికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ దేవుని కొరకు బలంగా జీవించు, దేవుని కొరకు మరి నమ్మకంగా ఉండు. నీ హృదయాన్ని నీ అంతరంగాన్ని ఆయనకు సమర్పించాల. అప్పుడు ఆయన మనకెన్నో మేలులు చేస్తాడు. హల్లెలూయా. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసికి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నామా లేదా దేవుడు చూస్తున్నాడు. నేను చూసినా చూడకపోయినా ఒకవేళ నీకు ఒక్కడివే చేస్తాడు, నిద్ర వచ్చిందనుకో, మీ మమ్మీతో వివాహం కాని పిల్లలైతే మీ అక్కతోటో మీ చెల్లెతోటో లేదా మీ మమ్మీనో మీ డాడీనో లేపి డాడీ మనం ప్రార్థన చేద్దాం, మమ్మీ మనం ప్రార్థన. ఒకవేళ వివాహం అయిన వాళ్ళు అనుకోండి, మీ భర్తతో కలిసి ప్రార్థన చేయండి, మీ భార్యతో కలిసి ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు కూడా సువార్త ప్రకటించడానికి కూడా ఇద్దరిద్దరిని వెళ్ళమన్నాడు. అవునా కాదా? ఒక్కడే వెళ్తే బలహీనమై పడతాడేమో, కాబట్టి ఇద్దరిద్దరిని వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ దేవాలయానికి కూడా ఇద్దరు వ్యక్తులు మరి దేవుడు నడిపించాడు, పేతురు యోహాను. ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా అక్కడ ఉంటున్నటువంటి కుంటివానికి స్వస్థత కలిగింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒక ఇద్దరిద్దరు వెళ్ళి బలంగా మరి సువార్తను ప్రకటించండి. మరలా రాకడ అతి సమీపంగా ఉంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీకు టైం దొరికినప్పుడల్లా ఇద్దరిద్దరు కలిసి అక్క మనం పలానా టైంలో చర్చికి వెళ్దామా, ప్రార్థన చేసుకుందామా అని ఇద్దరిద్దరు రండి. ఎవరు మీతో రాలేదనుకో నా దగ్గరికి రండి, అక్కడ కాలింగ్ బెల్ కొట్టండి, నేను వస్తా, మీతో కలిసి ప్రార్థన చేద్దాం. మనం అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కార్యం బహుబలంగా జరుగుతూ ఉంటుంది. అనేక ఆత్మలు రక్షింపబడతా ఉంటాయి. అనేక సమస్యల నుంచి విడుదల పొందుకుంటాం. అనేక వ్యాధి బాధల నుంచి విడుదల పొందుకుంటాం. ముఖ్యంగా ఈ రోగం, ఈ వ్యాధి, ఈ బలహీనత ఈ యొక్క శరీరం ఉన్నంత వరకే. కానీ ఈ యొక్క మరి ఆ యొక్క స్వస్థత కొరకు కాదు, కానీ ఆత్మ బలపడటం కొరకు దేవుని నమ్ముకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఆత్మ, ఈ శరీరం, ఈ రోగం వస్తే కొద్దిసేపు వస్తుంది, లేకపోతే మనం చచ్చే వరకు ఉంటుంది. అంతేగాని ఈ యొక్క శరీరం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది ఆత్మ ఒక్కటే దేవుని రాజ్యం చేరేది. కాబట్టి ఆత్మ కొరకు బలంగా ఉండాలి. మనం ఆత్మపూర్ణులుగా నడుచుకోవాలి. ఆ ఆత్మ దేవేరు రాజ్యంలో చేరాలని బలంగా ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు దగ్గరికి మరి మన ఆత్మ చేరుకోవాలని బలంగా ఆత్మలో సిద్ధపడి ఉండాలి. మెలకు ఆత్మ కలిగి ప్రార్థించాలి, కన్నీటి ఆత్మ కలిగి ప్రార్థించాలి. విరిగి నలిగిన హృదయం ఉంటే కన్నీటి ఆత్మ వస్తుంది. ఆ విరిగి నలిగిన హృదయం కలవారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నువ్వు మోకరించి, యేసయ్యా నా తండ్రివి నీవే అయ్యా, నాకెవ్వరు సహాయం చేయరు, నాకెవరు లేరు, నీవు నా ఆధారం, నాకు సహాయం చేయండి, నేను ఇగో దీనికి ప్రిపేర్ అవుతున్నా, నేను ఈ జాబ్కు ప్రిపేర్ అవుతున్నా, లేదా నాకు ఇగో ఈ సమస్య ఉందయ్యా, మీరు నాకు సహాయం చేయండి అని కన్నీటితో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా కార్యం ప్రభు జరిగిస్తాడు. నా జీవితంలోనైతే
నేను ఏ విషయమైనా కన్నీటితో ప్రార్థన చేస్తే ఒక్క విషయంలో కూడా నాకు చేయలేదు అనేది లేదు. నా విషయంలో ప్రతిదీ కన్నీటితో నేను మొరపెట్టినప్పుడు ఖచ్చితమైన కార్యం జరిగించాడు ప్రభు. వెంటనే నేను ఏది అడిగితే అది ఖచ్చితంగా కార్యం ప్రభువు చేశాడు. నా జీవితంలో ఎన్నో మేలులు చెప్పాలంటే ఈరోజు సరిపోదు, అంతగానో గొప్ప గొప్ప మేలులు నా జీవితంలో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మీ అందరి జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీకు ఏ సమయమైనా ఖాళీ ఉంటే మందిరానికి వచ్చి చేయండి, లేదా ఖాళీ లేదు అనుకుంటే ఇంటి దగ్గర మీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని బలంగా రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా! మన దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి బలమైన ప్రార్థన చేయాలి, బలమైన స్తుతి మరి ఆయన సన్నిధిలో చేయాలి. అప్పుడే స్తుతుల ద్వారా ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి నువ్వెంతగా స్తుతిస్తే నీకు అంతగా ఆశీర్వాదం వస్తుంది. నువ్వెంతగా ప్రార్థన చేస్తే నీ ఆత్మ అంతగా బలపడతా ఉంటుంది. నువ్వు వాక్యం వింటూ ఉంటే నీకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ ప్రభు కొరకు బలంగా నమ్మకంగా ఉండాలి. మరి అక్కడ ఉంటున్నటువంటి జనులందరూ కూడా ఆ యొక్క కుంటివాడు బాగ్గాడని చూసి విస్మయం పొంది ఆశ్చర్యపడ్డారట. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీరందరూ ఎందుకు విస్మయం ఉంది ఇట్లా ఆశ్చర్యపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఆయన సత్యమంతుడు, నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని తెలిసి కూడా ఆ సత్యమైన దేవుణ్ణి మరి సిలువకు అప్పగించారు. మరి ఆ సత్యమైన దేవుణ్ణి ఆరాధించకుండా ఆయన్ని మరణానికి అప్పగించారు. అయినా కూడా మరి మృతులలో నుండి లేపబడ్డాడు సజీవుడైన దేవుడు. ఆ దేవుని నామమున, ఆ పరిశుద్ధాత్మ నామమున, యేసుక్రీస్తు నామమున మరి స్వస్థత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ యొక్క యేసుక్రీస్తు నామంలోనే గొప్ప శక్తి ఉంది. ఆ శక్తే వాని కాళ్ళను బలపరిచి బలం ఇచ్చింది. నువ్వు బలమైన ట్యాబ్లెట్లు వేసుకొని అవసరం లేదు, బలమైన ఇంజెక్షన్స్ వేసుకొని అవసరం లేదు. డాక్టర్లకే అసాధ్యం అనేది దేవుడు సాధ్యపరిచాడు. హల్లెలూయా! 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా నిత్యము ఆయన సన్నిధిలో బలంగా ప్రార్థించాలని దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క పేతురు, యోహానులు ఆ కుంటివారిని మరి నీవు లేచి నడుమనగానే ఎలాంటి విశ్వాసంతో, ఎటువంటి తడబడ లేకుండా ఎట్లా దిగ్గున లేచి నడిచాడో మీరు కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మరి అతను ఎట్లా స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడో మీరు కూడా నిత్యము దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి రావాలి. దేవాలయంలో స్తుతించాలి, దేవాలయంలో ప్రార్థించాలి, దేవాలయంలో ఆరాధించాలి. మరి అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు, మన కుటుంబాలలో జరిగిస్తాడు, మన యొక్క మరి పిల్లలలో, మన యొక్క బంధువులలో, మన యొక్క మరి బిడ్డలలో దేవుని యొక్క కార్యం జరిగిస్తాడు. మనమందరం రక్షింపబడ్డాం. ఇంకా అనేక మంది రక్షణ లేక మరి ఉంటున్నారు. అట్టి వారందరికి కూడా సువార్త చెప్పే బాధ్యత ఎవరిది? మనదే. ఒక్కొక్కరు ఒక్కొక్క కరపత్రికగా వాడబడాలట. నీ బాధ్యత ఇంకొకరికి సువార్త ప్రకటించాలని, నీ బాధ్యత ఇంకొకరికి సువార్త ప్రకటించాలని, నా బాధ్యత ఇంకో వ్యక్తికి సువార్త ప్రకటించాలని. మనందరి బాధ్యత ఏం తెలుసా? మనం బాగుపడ్డాం, మనం మంచిగా ఉన్నాం. మరి మనలాగా దీన స్థితిలో, దిక్కులేని స్థితిలో అనాథగా ఉన్న మరి ఎంతోమంది మనలాగా బాధపడుతూ ఉన్నప్పుడు మనం దేవుని నమ్ముకుంటే ఎలా ఆశీర్వదింపబడ్డామో మనం వారికి చెబితేనే వారికి కూడా అర్థమవుద్ది. అవునా కాదా? కాబట్టి మన దేవుని యొక్క సువార్తను అనేకులకు చెప్పాలి, మన సాక్ష్యాన్ని అనేకులకు చెప్పాలి. ఆ కుంటివాని సాక్ష్యం ద్వారా అనేకులు మరి ఆశ్చర్యపోయి, విచిత్రపోయి అనేకులు కూడా అమ్మ మాకు కూడా ఏదో మేలు జరిగితే బాగు, మాకు కూడా స్వస్థత జరిగితే బాగు, మాకు కూడా మరి అద్భుతం చేస్తే బాగుండు అని అందరు గుంపులు గుంపులుగా ఈ యొక్క పేతురు, యోహాన్ దగ్గరికి గుంపులుగా కూడి వచ్చారట. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, సత్యమైన దేవుడు నీలో, నాలో, మనందరిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు అందరికి కూడా గొప్ప మేలు చేస్తాడు, గొప్ప స్వస్థత ఇస్తాడు, ప్రతి ఒక్కరికి అద్భుతం చేస్తాడు. మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా దేవుని వాక్యం విని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 3 గంటల కరెక్ట్ టైం కాగానే మోకరించి ప్రార్థన చేయండి. మీరు నన్ను అడగండి, అద్భుతం జరగకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. పగలు 3 గంటలకు, వేకువజామున 3 గంటలకు మీరు మరి ఎట్లా టైం పెట్టుకుంటారో, మరి మీరు అలారం పెట్టుకుంటారో, ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా
మరి 3 గంటల సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ఖచ్చితంగా మీకు అద్భుతం జరుగుతుంది. ఈ రోజున మరి నేను చెప్పాను కదా, మీరు అదే ప్రకారం చేయండి, ఖచ్చితంగా మీకు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఓన్లీ 3 గంటల సమయం అనే కాదు, ఏ సమయంలో నీకు ఖాళీ దొరికితే ఆ టైంలో కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు గొప్ప మేలులు మనందరికీ అనుగ్రహిస్తాడు. మరి అందరు కూడా మరి ఇక్కడ ఉంటున్న బిడ్డలైనప్పటికీ, యూట్యూబ్లో వాక్యం చూస్తున్న బిడ్డలైనప్పటికీ అందరు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన మొరకు జవాబిస్తాడు. ఖచ్చితంగా మీకు కూడా ఈ కుంటివానికి జరిగినటువంటి కార్యం అంటే మీ జీవితంలో జాబ్ రావాలని ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు అనుకో, జాబ్ విషయం ప్రార్థన చేయి, దేవుడు జాబ్ ఇస్తాడు. మందిరంలోనికి వచ్చి సాక్ష్యం చెప్పు. నీకేదన్నా సమస్య ఉందా, నీ కడుపులో గడ్డలు ఉన్నాయా, నీ కాళ్ళల్లో గడ్డలు ఉన్నాయా, నీకు కంతులు ఉన్నాయా, నీకు ఏ ప్రాబ్లం ఉంది, నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏదున్నా ప్రార్థన చేయి, నీకు స్వస్థత దొరుకుతుంది. ఈ మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అంతం వరకు ఆయన సాక్షులుగా ఉండి ఆయన నిత్య రాజ్యంలో మనమందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇటు కృప మనందరికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపుడమైన నా తండ్రి, నా పరలోకపు రాజా, మీ బంగారు పాదాలకు వెళ్ళిన వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృపాసక్తి సంపూర్ణుడా, కెరూబులు సెరూబుల మధ్య ఆసీనుడా, కష్టకాలలో ఉన్నవారిని ఆదరించువాడా, కన్నీరు తుడుచువాడా, కాలగతులు మార్చువాడా, మీకు స్తోత్రం నాయన. అయా నిత్యుడా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఆకాశ సింహాసన అధికారి, నీకు స్తోత్రం నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం డాడీ. నీ పాదాల చెంతకు వచ్చి ఉంటున్నాం నాయన. నీ కృప ద్వారా, నీ కనికరం ద్వారా అయా నీవు మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి అయ్యా. అయా నాయన మా పాపం నాయన ప్రభా, అయా మా యొక్క నాయన ప్రభా పాపములన్నిటిని క్షమించిన దేవుడు అయా, మా యొక్క పితరుల శాపాలన్నీ తొలగించిన దేవుడు అయ్యా. నీ కృప ద్వారా, నీ కనికరం ద్వారా నీ యొక్క కార్యాలు నాయన ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి అయ్యా. అయా మా యొక్క బిడ్డలను ప్రభా బలపరచండి అయ్యా. అయా యూట్యూబ్లో వాక్యం చూస్తున్నటువంటి బిడ్డలు, ఇక్కడ ఉంటున్నటువంటి బిడ్డలు అందరూ కూడా ప్రభా వారు ప్రార్థించి వారు మేలులు పొందుకోవాలయ్యా, నీ ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా, నీ యొక్క దీవెనలు పొందుకోవాలయ్యా. అవును ప్రభా, నీ వాక్యంలో రాయబడి ఉంది అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలోనైనా నీవు నాయన ప్రభా అయా పగలు 3 గంటల సమయంలో అయా ప్రభా శృంగారమను దేవాలయం యొద్ద పడి ఉన్నటువంటి ఆ కుంటి వాణిని అయా ప్రభా బాగు చేసిన దేవుడవయ్యా, స్వస్థత ఇచ్చిన దేవుడవయ్యా, అయా విడుదల ఇచ్చిన దేవుడవయ్యా, అయా దిగ్గున లేపిన దేవుడవయ్యా, అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించిన దేవుడవయ్యా. ఇక్కడ ఉంటున్నటువంటి అయా యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నా జడనేసు నామంలో ప్రతి వ్యాధి బాధ బలహీనత ప్రతి రోగము ప్రతి విధమైన దుర్వ్యసనంలో నుండి విడుదల కలుగును గాక, నీకు వందనాలు. అద్భుతం జరుగును గాక, నీకు వందనాలు. నా జడనేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక, నీకు వందనాలు. అద్భుత కరుడానికి వందనాలయ్యా. నా జడనేసు నామంలో విడుదల 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 దాయిచ్చే ప్రభు, నీకు వందనాలు. అద్భుతం ఆశ్చర్యకార్యం జరిగించండి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క దక్షిణ హస్తంతో తాకయ్యా. ప్రతి బిడ్డని నీ దక్షిణ హస్తంతో తాకండి. యూట్యూబ్లో నీ వాక్యం చూస్తున్నా ప్రతి ఒక్కరిని నీ యొక్క నేను హస్తంతో తాకండి అయ్యా. ప్రతి వ్యాధి బాధ బలహీనతలు అయా ప్రతి వ్యసనముల నుంచి విడుదల దాయిచ్చే ప్రభు, నీకు వందనాలు. అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా లోతైన అభిషేకం కలిగి జీవించాలయ్యా. అయ్యా ప్రభా మెలకు ఆత్మ, ప్రార్థనాత్మ, కన్నీటాత్మ, ఉపవాసాత్మ ప్రతి బిడ్డకు దాయిచ్చే ప్రభా. టచ్ మైటీ హోలీ స్పిరిట్, రిలీజ్ దై పవర్ మైటీ లార్డ్. టచ్ మైటీ హోలీ స్పిరిట్, రిలీజ్ దై పవర్ మైటీ హోలీ స్పిరిట్. టచ్ మైటీ లార్డ్, ఫీల్ మైటీ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. అయ్యా నీకు వందనాలు. నీ కృపా కనికరం ద్వారా మమ్మల్ని ఆవరించండి అయ్యా. అయ్యా నీ కృప ద్వారానైనా ప్రతి దురాత్మ దుష్ట సాతాన్ చీకటి శక్తులను యేసునామమున బంధించినందుకు వందనాలు అయ్యా. నీ కృప ద్వారా నీ మెండైన దీవెనలు, నీ యొక్క పునరుత్థానపు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.